నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఓకే? దీన్ని చూసిన తర్వాత మీరు నవ్వకూడదు, నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అంటే సార్ బాలేబాబు, అట్లాగా చాలా సీరియస్ మ్యాటర్, ఓకే? మీరు నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఏంటి రాక్కాయ్ ప్రభాస్ అయితేనేంటి, ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని కించపరిస్తే నిలదీసేందుకు హిందువులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. మేమెవ్వరి జోలికి పోము, ఎవరన్నా మా జోలికి వస్తే వదిలిపెట్టము. అదే భారతదేశంలో పుట్టినటువంటి నిజమైన హిందువులకు ఉన్నటువంటి రోషం, పౌరుషం, శాస్త్రం ఎప్పుడు మా బ్లడ్ లోనే ఉంటుంది. ఎవరిని ఏమి అనం, కానీ మా జోలికి వస్తే తాట తీస్తామన్నమాట. పెద్ద పెద్ద లీడర్లు గుడికెళ్ళి దండం పెట్టేసేసుకుంటే హిందూ ధర్మం నిలబడిపోదు. ప్రభాస్ బాహుబలి హిట్ అయిపోయి వరల్డ్ హీరో అయిపోయినంత మాత్రాన హిందూ ధర్మాన్ని కించపరచడానికి లైసెన్స్ ఏమైనా ఉందా? అసలు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఓం రావుతున్నారు, నేనైతే ప్రభాస్ ను కూడా అడిగా. హలో, సామాన్యులు ఓటు వేస్తేనే రాజకీయ నాయకులు వచ్చారు. సామాన్యులు భారతదేశానికి వెన్నుముక్క. అదే సామాన్యుడు తిరగబడితే కాదు రాజా, ఈ మొక్క మామూలుగా చెప్తే సరిపోయేదిగా, అంత బిల్డప్ ఎందుకు?